జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏమాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. ఎక్కడా చూసినా ఏమీ లేదు. మాకు రోడ్డు రావడానికి కనీసం ఏ వస్తువైనా కొనడానికి వెళ్ళడానికి పక్క ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది. రోడ్డు అనేది లేదు. రోడ్డు 10 సంవత్సరాలు ఒక నాయకుడు ఎమ్మెల్యేగా చేశాడు, కానీ ఏమాత్రం కూడా మా ఊరు వచ్చి ఎవరు లేని టైంలో రావటం, ఏదో 4 మీటింగులు పెట్టుకొని వెళ్ళటం, అంతేగాని జనం ఉన్నప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజల కొరకు అనేది రాలేదు. అన్నీ అడుగుతారని నిలదీస్తారని ఆయన రాకుండా చివరికి జంప్ అయ్యాడు. అన్న అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల సభకి వెళ్ళినా పెద్ద సభకి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ 6 నెలలకు ఒక అమ్మాయిని మారుస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఏంటి సంబంధం? దానికి దీనికి సంబంధమే లేదు. ఆయన పెళ్ళిళ్ళు ఎన్ని చేసుకుంటే ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి, కానీ అతను ఆ నాయకుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయనకి అవన్నీ. ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేయలేదనుకో, ఏమన్నా మంచి పనులు చేయనప్పుడు అప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి అలా మాట్లాడండి. అంతేగాని ముందే అసలు ఎంతవరకు తొక్కేయాలని చూస్తున్నారు, కానీ పైకి రానివ్వడం అనేది లేదు. రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబును మోయడానికి మాత్రం ఉపయోగపడతాడు మంత్రి రోజా మాట్లాడుతుంది. ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా? సినిమా యాక్టర్ కాబట్టి ఎన్నో మాట్లాడిద్దన్న. వేరే ఒక హీరోని ఉద్దేశించి ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉండిద్ది. ఆమెకు అదే పని, వేరే పనే లేదు. ఆమె మంత్రి అయిన తర్వాత ఏమి ప్రజలకి చేసింది ఏమీ లేదు. అది కనీసం మా నియోజకవర్గానికి చిన్న ఈవెంట్కి రావడానికి కూడా భయపడి రాలేదు ఆమె. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? అన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకే పెత్తందారుల మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధంలో మీరు అందరూ నా వైపే ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ యుద్ధం అసలు ఎన్నికల్లో యుద్ధం అనే మాట ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయన బయటకు వచ్చాడు, అధికారంలోకి వచ్చి ఆ గర్వంతోనే ఇక నెక్స్ట్ కూడా మనదే గవర్నమెంటు అనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా నడుపుతున్నారు. ఎలాగైనా ఈ వాలంటీర్ల ద్వారాగా ఓట్లు రప్పించుకోవాలని అలా చేస్తున్నారు. అంతకన్నా ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకెవరిని రానివ్వకుండా ఆయనే ఉండాలని ఏకపక్షంగా ఒకే ప్రభుత్వం ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రభుత్వం ఉండాలి అన్నట్టుగా చేస్తున్నాడు. దీన్ని ప్రజలు తీవ్రంగా ఈ 2024 ఎన్నికల్లో తీవ్రంగా ఖండిస్తారు. అది అన్న వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా బూతులోనే వారికి సమాధానం వెళ్తుంది అంటారా? లేదన్నా, వెళ్ళదు. బూతుల ద్వారాగా వెళ్ళదు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. ఎందుకంటే ఈసారి ఓట్లో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే రావాలని ఉద్దేశంతో ఏదే రకంగా అధికారం రాబట్టుకోవాలని చూస్తున్నారు, కానీ ఏమీ లేదు. ప్రజలు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని లోపలేయటం, లోకల్ నాయకులు ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఏదో కేసులో ఇరికియటం అలాంటివన్నీ చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలవకుండానే కాలు పట్టుకున్నట్టు ఒక ఫేక్ బుక్ అనేది వైరల్ చేశారు. కానీ అదే రోజు రాత్రి జగన్మోహన్ రెడ్డి అడావుడికి ఎందుకు వెళ్ళాడు? ఓటమి భయంతో వెళ్ళారు. ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా నేనే గెలవాలి అనే ఉద్దేశంతోనే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ముందెళ్ళి ఆయనకి గెలిచే ఆలోచనలో ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగ ఆయన ఓడించాలనే ఉద్దేశంతోనే ఆయన వెళ్ళిన తెల్లారే మళ్ళీ జగన్ గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళారు. అలా 2024లోకి అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? వారు రావటం వల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి? టీడీపీ జనసేన కూటమి వస్తుందని మేము భావిస్తున్నాము. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే చాలా వరకు అభివృద్ధి. ఇప్పుడు మేము రోడ్డు పనులు చేసుకుంటూ బతికేవాళ్ళం. ఈ 4.5 ఏళ్లలోనే పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్ళి పని చేసుకుంటూ బతికాము. ఈ 4.5 ఏళ్ళు ఈ నెక్స్ట్ టీడీపీ జనసేన కూటమి వస్తే మాకు మా సొంత గ్రామంలోనే, మా సొంత నియోజకవర్గంలోనే ఉపాధి కలిగిద్దని